హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశంలో కలకత్తా నగరం ఒక అందమైన, ప్రశాంతంగా కనిపించే నగరం. కానీ లోపల మాత్రం అంతే ప్రమాదకరం. ఎప్పుడూ నిద్రపోని నగరం అని అంటారు. అలాంటి కలకత్తాలో శర్వాణి అనే ఎస్పీ మేడం తన ఉద్యోగంలో ఉండేది. బయట నుంచి చూస్తే అందమైన, సౌమ్యమైన, సున్నితమైన శర్వాణి మేడం లోపల మాత్రం రాయిలాంటి గుండె కలిగిన చాలా డేంజరస్ వ్యక్తి. ఒక్కొక్క క్రిమినల్ ఆమె పేరు వినగానే వణికిపోయేవాడు. శర్వాణి స్వభావమే అలాంటిది. ఒక వ్యక్తి క్రిమినల్ కాకపోయినా ఆ పేరు వినగానే భయంతో తన నేరాన్ని అంగీకరించేవాడని అంటారు. ఒక వ్యక్తి క్రిమినల్ కాకపోయినా ఆమె పేరు వినగానే భయంతో తన నేరాన్ని అంగీకరించేవాడని అంటారు అందరూ. ఫ్రెండ్స్, ఈ శర్వాణి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి. పెద్ద పెద్ద కలలతో బయలుదేరి తన కలలను సాకారం చేసుకుంది. ఈ శర్వాణి ఎప్పుడూ న్యాయం కోసం పోరాడే స్త్రీ. ఆమె ఎప్పుడూ ఎవరితోనూ అన్యాయం చేయలేదు. బలహీనులకు అండగా నిలిచేది. అందరికీ సహాయం చేసేది. కానీ ఒక రాత్రి శర్వాణి జీవితంలో ఏదో జరిగింది. అది ఆమె జీవితాన్ని తల్లకిందులు చేసింది. ఒకరోజు శర్వాణి తన క్యాబిన్లో కూర్చుని టీ తాగుతూ పేపర్ హెడ్లైన్స్ చదువుతుంది. అప్పుడు వంశీ అనే ఇన్స్పెక్టర్ వచ్చాడు. అతను ఏఎస్పీ మేడంకి ఒక వార్త చెప్పాడు. అది వినగానే ఆమె కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. మేడం, మా జైలులో ఏం బాగాలేదు మేడం అని చెబుతాడు. అప్పుడు వంశీ, నీవు ఏం చెప్తున్నావు, స్పష్టంగా చెప్పు, ఏం బాగాలేదు అని అడిగింది ఏఎస్పీ మేడం. వంశీ, మేడం, మా మహిళా తీహా జైలులో అమ్మాయిలు సేఫ్గా లేరు. వాళ్ళని వేధిస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు అని చెప్పాడు. ఏఎస్పీ మేడం షాక్ అయింది. వంశీ, నీవు ఏం మాట్లాడుతున్నావు, స్పృహలో ఉన్నావా, నీవు ఏం చెప్తున్నావో తెలుసా అని అడిగింది. అప్పుడు వంశీ, అవును మేడం, నాకు తెలుసు, ఇది నిజమని గట్టిగా చెప్పాడు. ఎవరు ఆ అమ్మాయిలను వేధిస్తున్నారు, ఎవరు దుర్వ్యవహారం చేస్తున్నారు అని మేడం అడిగింది. ఎవరు ఆ అమ్మాయిలను వేధిస్తున్నారు, ఎవరు దుర్వ్యవహారం చేస్తున్నారు అని మేడం అడిగింది. వంశీ, మేడం, అదే పోలీసులు పగలు జైలు కాపాడుతారు, కానీ రాత్రి ఆ ఖైదీలతో దుర్వ్యవహారం చేస్తారు అని చెప్పాడు. ఏఎస్పీ మేడం ఆగ్రహంతో, వంశీ, నీవు ఎంత పెద్ద ఆరోపణ చేస్తున్నావో తెలుసా, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగింది. వంశీ, లేవు మేడం, కానీ నేను ఇదంతా నా కళ్ళతో చూశాను. నేను ఆ పోలీసులతో ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారు నన్ను సస్పెండ్ చేయిస్తారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు. మేడం ఆగ్రహంతో ఊగిపోయింది. శర్వాణికి మహిళలపై అన్యాయం అస్సలు ఇష్టం లేదు. ఆమె ఎప్పుడూ న్యాయం కోసం పోరాడేది. వంశీ, ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్స్, కానీ నేను గత వారం జైలుకు వచ్చాను. ఎవరూ ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అడిగింది. వంశీ, మేడం, అక్కడి పోలీసులు ఖైదీలను బెదిరిస్తారు. మా మీద నోరు తెరిస్తే నీ జీవితం నాశనం చేస్తామని అంటారు. అందుకే ఎవరూ మాట్లాడలేరు అని చెప్పాడు. వంశీ, నీవు ధైర్యం చేశావు, థ్యాంక్స్. నీకు ప్రభుత్వం నుంచి అవార్డు తెప్పిస్తాను. నీకు ప్రభుత్వం నుంచి అవార్డు ఇప్పిస్తాను. కానీ ఈ దుర్వ్యవహారం ఎప్పుడు జరుగుతుంది అని అడిగింది. వంశీ, మేడం, పగలంతా డ్యూటీ చేసి అలసిపోయిన పోలీసులు రాత్రి మహిళా ఖైదీల గదుల దగ్గరకు వెళతారు అని చెప్పాడు. సరే వంశీ, నీవు వెళ్ళు, ప్రతి విషయం నాకు చెప్పు, నేను ఈ సాయంత్రం జైలు ఇన్స్పెక్షన్కి వస్తాను అని మేడం చెప్పింది. శర్వాణి మనసులో ఒకటే ఆలోచన, ఎందుకు ఎప్పుడూ మహిళలపైనే ఇలాంటివి జరుగుతాయి, ఎందుకు మహిళలే తల వంచాలి, మహిళ జీవితం చాలా కష్టమని అంటారు. ఒక అమ్మాయి తప్పు చేస్తే సమాజం ఆమెకు వ్యతిరేకంగా నిలబడుతుంది, ఎవరు అండగా ఉండరు. కానీ ఆమె కూడా మనిషే, ఆమెకు కూడా ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. ఒక స్త్రీని మరొక స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలదు. శర్వాణి ఆ మహిళల బాధను అర్థం చేసుకుంది. అందుకే తరచూ జైలుకు వెళ్ళి ఖైదీలను కలిసేది.
ఆ సాయంత్రం శర్వాణి జైలు ఇన్స్పెక్షన్కి వెళ్ళింది. బయట నుంచి చూస్తే అంతా బాగానే కనిపించింది. కానీ రాత్రి సమయంలో జైలులో ఏం జరుగుతుందో ఆ ఖైదీ మహిళలకు మాత్రమే తెలుసు. శివాని అందరితో మాట్లాడింది, ఖైదీలను ప్రశ్నించింది. కానీ ఎవరూ ధైర్యం చేసి ఒక్క హింటు కూడా ఇవ్వలేదు. శివానికి అర్థమైంది ఈ ఖైదీలు ఇలా నోరు తెరవరని. మరుసటి రోజు శివాని తన క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తుంది. ఈ దుర్మార్గులను ఎలా బయట పెట్టాలి, మహిళలను వేధిస్తున్నా దోపిడీ చేస్తున్నా ఆ పోలీసులను ఎలా పట్టుకోవాలి. అప్పుడు ఆమెకు ఒక ఐడియా వచ్చింది. ఈ రహస్యాన్ని బయట పెట్టాలంటే తానే రాత్రి ఖైదీగా జైలులోకి వెళ్ళాలి. ఆ రాత్రి వచ్చింది. ఆ రాత్రి శర్వాణి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె ఎలా పోరాడి ఎలా గెలిచిందో ఇప్పుడు చెప్తాను. మార్చి 19 శుక్రవారం రాత్రి 2 గంటలు. కొంతమంది పోలీసులు డ్యూటీలో నిద్రపోతున్నారు. కొందరు కాపలా కాస్తున్నారు. మరికొందరు మహిళా ఖైదీలతో ఆటలాడుతూ వాళ్ళను వేధిస్తున్నారు. శర్వాణి ఖైదీ బట్టలు వేసుకుని తీహాడ్ మహిళా జైలులోకి వెళ్ళింది. జైలు అంటే రక్తం కూడా క్షమించబడే చోటు. రాత్రి 3 గంటలకు ఖైదీ బట్టలతో శివాని జైలులోకి చొరబడి మహిళా ఖైదీల గదులకు దగ్గరకు వెళ్ళింది. అక్కడ కొంతమంది పోలీసులు కూర్చొని ఉన్నారు. కొందరు ఖైదీలతో డాన్స్ చేయిస్తున్నారు. కొందరు కాళ్ళు నొక్కిస్తున్నారు. మరికొందరు దుర్వ్యవహారం చేస్తున్నారు. ఈ దృశ్యం చూసి శర్వాణి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. న్యాయం కోసం ఆమెకు ఆధారాలు కావాలని తెలుసు, లేకపోతే ఆమెను ఇరికించే ప్రమాదం ఉంది. అందుకే ఆమె ఒక రహస్య కెమెరా కార్లర్లో చిన్న మైక్ పెట్టుకుని వెళ్ళింది. శర్వాణి అక్కడికి వెళ్ళగానే ఒక పోలీసు ఆమె దగ్గరకు వచ్చి, నీవెవరు, నిన్ను ఇక్కడ ఎప్పుడూ చూడలేదు, నీ పేరు ఏంటి అని అడిగాడు. శర్వాణి, సార్ నేను ఈరోజు ఉదయమే ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. నీవు ఏ నేరం చేశావు అని అడిగాడు. సార్ నా మీద దొంగతనం ఆరోపణ వచ్చింది, కానీ నేను ఏం చేయలేదు అని శర్వాణి చెప్పింది. అక్కడున్న 2-3 పోలీసులు నీ పేరు ఏంటి అని అడుగుతారు. శివాని రుక్మిణి అని చెప్పింది. ఆ పేరు వినగానే అందరూ గట్టిగా నవ్వారు. అరే ఇదేం పేరు, నా కాళ్ళు నొక్కు, నా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అని ఒక పోలీస్ అన్నాడు. శర్వాణి, సార్ నేను ఇక్కడ నా శిక్ష అనుభవించడానికి వచ్చాను. నా మీద ఆరోపణ ఇంకా నిరూపణ కాలేదు. నేనెందుకు నీ కాళ్ళు నొక్కాలి అని అంది. 2 పోలీసులు ఆగ్రహంగా, సవాల్ చేయకు, సార్ చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నిన్ను ఒక క్యాబిన్లోకి తీసుకెళ్తాం, అక్కడ నీవు బయటకు రాలేవు అన్నారు. శర్వాణి, ఏం జరిగినా నేను పోలీసుల కాళ్ళు నొక్కడానికి రాలేదు. నన్ను ఒక దొంగతనం ఆరోపణలో ఇరికించారు, నన్ను క్షమించండి అని చెప్పింది. అప్పుడు ఒక మహిళా ఖైదీ వచ్చి, అమ్మా వీళ్ళు చెప్పినట్టు చేయు, లేకపోతే నిన్ను చాలా అవమానిస్తారు, కొడతారు అని చెప్పింది. శర్వాణి, నీవు వీళ్లకు ఎందుకు భయపడతావు అని అడిగింది. ఆ మహిళ, అమ్మ మాకు భయపడక తప్పదు, ఇక వీళ్ళ రాజ్యమే, వీళ్ళు చెప్పినట్టు చేయాలి అని చెప్పింది. మీరు ఎందుకు ఇప్పటి వరకు వీళ్ళపై గొంతెత్తలేదు అని శర్వాణి అడిగింది. అంతలో ఒక పోలీసు వచ్చి శర్వాణి చేయి పట్టుకుని, చాలా సవాల్ చేస్తున్నావు, నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తాను, అక్కడ నుంచి నీవు బయటకు రాలేవు అని అన్నాడు. శర్వాణికి అర్థమైంది, ఈ రహస్యాన్ని బయట పెట్టాలంటే ఈ పోలీసులతో వెళ్లాల్సిందే. 2 పోలీసులు ఆమెను ఒక ఖాళీ క్యాబిన్లోకి తీసుకెళ్లారు. అక్కడ శర్వాణి, ఆ 2 పోలీసులు తప్ప ఎవరూ లేరు. నీ పేరు ఏంటి, ఇంత సవాల్ ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. ఒక ఇన్స్పెక్టర్ మరో పోలీసుతో, ఈ రోజుల్లో అమ్మాయిలు తమని తాము ఏదో గొప్పగా భావిస్తారు, మేము మంచి ఫ్రెండ్స్ అవుతామని, లేకపోతే చెడ్డ శత్రువులం అవుతామని తెలియదు అన్నాడు. శర్వాణి, సార్ ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చారు, నేనేం తప్పు చెప్పాను అని అడిగింది. సైలెంటుగా ఇక్కడ కూర్చో, అరగంటలో మా సార్ వస్తాడు, నీ తలపొగురు అంతా తీసేస్తాడు అన్నారు. శర్వాణికి ఒక ఐడియా వచ్చింది. ఆమె తన నిజాన్ని ఆ 2 ఇన్స్పెక్టర్లకు చెప్పేసింది. ఎందుకు చెప్పిందంటే 2 పోలీసులు రోహన్, రేవంత్
గత నెలలోనే ఈ జైలులో జాయిన్ అయ్యారు. వాళ్ళు తమ ఉద్యోగాన్ని ఇష్టపడేవారు, కానీ సిస్టమ్ వల్ల ఇలా మారిపోయారు. శర్వాణి మీ పేర్లు ఏంటి అని అడిగింది. వాళ్ళు తమ పేర్లు చెప్పారు. నేను ఎవరో తెలుసా అని అడిగింది. మాకు తెలియదు, నీవు చాలా గొడవ చేస్తున్నావు, మా సార్ వస్తాడు నీ తల పొగురు తీస్తాడు అన్నారు. శర్వాణి ఆగ్రహంగా, నేను ఈ కలకత్తా నగరంలో ఒక పోలీస్ స్టేషన్లో ఏఎస్పీని. నీవు ఎవరితో దురుసుగా మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకో. నా సహాయం చేయి, లేకపోతే నీ జీవితం జైలులో గడుస్తుంది అని చెప్పింది. వాళ్ళు నవ్వుతూ, అరే నీవు ఏఎస్పీ అయితే మేము ప్రధానమంత్రులము, నేను నరేంద్ర మోదీ, ఇతను రాహుల్ గాంధీ అని ఎగతాళి చేశారు. శర్వాణి తన జేబులో నుంచి ఒక కార్డు తీసి చూపించింది. ఆ కార్డు చూసి ఇద్దరు పోలీసులు వణికిపోయారు. మేడం, మమ్మల్ని క్షమించండి, మీరని తెలీదు, మేము పెద్ద తప్పు చేశాం అని కాళ్ళ మీద పడతారు. ఒక షరతుతో మిమ్మల్ని క్షమిస్తాను, నాకు సహాయం చేయండి అని శర్వాణి చెప్పింది. మేడం, మీరు చెప్పినట్టు చేస్తామని వాళ్ళు అన్నారు. ప్రతిరోజు రాత్రి ఈ జైలులో మహిళా ఖైదీలతో ఏం జరుగుతుందో చెప్పండి అని శివాని అడిగింది. వాళ్ళు వంశీ చెప్పిన విషయాలన్నీ ధృవీకరించారు. నా దగ్గర ఒక రహస్య కెమెరా, మైక్ ఉన్నాయి. మీరు ఈ కెమెరా, మైక్ తీసుకెళ్ళి అక్కడ జరిగే పనులన్నీ రికార్డ్ చేసి తీసుకురండి అని చెప్పింది. ఇద్దరు పోలీసులు భయపడ్డారు. కానీ శర్వాణి, భయపడకండి, నేను మీతో ఉన్నాను, మీ గురించి నాకు తెలుసు, గత నెలలో మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు అని ధైర్యం చెప్పింది. వాళ్ళు ఆమె మాటలు విని కెమెరా, మైక్ తీసుకొని పోలీసులు ఖైదీలను వేధిస్తున్న చోటుకి వెళ్ళి అన్నీ రికార్డ్ చేసి శర్వాణికి ఇచ్చారు. శర్వాణి వెంటనే జైలు నుంచి బయటకు వచ్చేసింది. ఇద్దరు పోలీసులు తిరిగి వెనకకి వెళ్ళారు. అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? చాలా గొడవ చేస్తుంది కదా, నేను కూడా కాసేపు ఆమెతో మాట్లాడతాను అని అన్నారు ఒక పోలీసు. కానీ రోహన్, రేవంత్లు నోరు తెరిచే ధైర్యమే చేయలేదు. శర్వాణి, మీరు నన్ను ఏఎస్పీనని ఎవరికీ చెప్పొద్దు, లేకపోతే మీ గతే ఆ పోలీసుల గతి లాంటిది అవుతుంది అని హెచ్చరించింది. వాళ్ళు మేడం, ఎవరికీ చెప్పం అని వాగ్దానం చేశారు. ఆ అమ్మాయికి మేమే బుద్ధి చెప్పాం, వదిలేయండి అని అధికారులతో అన్నారు. మరుసటి రోజు ఉదయం శర్వాణి ఆ కెమెరా, ఆ రికార్డర్లతో పోలీస్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి అధికారులకు ఆ వీడియో చూపించింది. వెంటనే శర్వాణితో పాటు అధికారులు జైలులోకి వెళ్ళి ఆ పోలీసులను శాశ్వతంగా సస్పెండ్ చేశారు. పోలీస్ ఫోర్సులలో శివానీని ఎంతో మెచ్చుకున్నారు. మహిళా ఖైదీలు శివానీకి చేతులు జోడించి, మేడం, మమ్మల్ని ఈ నరకం నుంచి కాపాడినందుకు ధన్యవాదాలు, మేము చాలా బాధపడ్డాం, ఎవరితో చెప్పుకోలేకపోయాం, మా గొంతు ఎత్తినప్పుడల్లా అణచివేయబడింది అని చెప్పారు. అధికారులు కూడా శివానీని ఎంతో పొగిడారు. ఆ పోలీసులకు శిక్ష విధించారు. వాళ్ళ ఉద్యోగాలు శాశ్వతంగా తీసేశారు. వాళ్ళు చేసిన నేరం సామాన్యమైనది కాదు. ఇలా శర్వాణి ఈ ఘటనను బయటపెట్టింది. ఈ కథ నీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సంతోషంగా, సురక్షితంగా ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.